నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వీరోచిత సెంచరీతో చెలరేగాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత ఆయన బ్యాట్ పైకి లేపకపోవడం, లార్డ్స్ మెంబర్స్ బాల్కనీ నుంచి వచ్చిన స్టాండింగ్ ఓవేషన్కు పెద్దగా స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరంభంలో వచ్చిన విమర్శలకు తన బ్యాట్తోనే జవాబిచ్చిన రోహిత్ శర్మ మ్యాచ్ ముగిశాక ఏమీ మాట్లాడకపోవడంతో ఇదే ఆయనకు చివరి వన్డే మ్యాచ్ కానుందా అనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా ఊపందుకుంది. రోహిత్ శర్మ భవిష్యత్తు, రిటైర్మెంట్ ఊహాగానాలపై మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టత ఇచ్చాడు. రోహిత్ శర్మ ఇది తన ఆఖరి మ్యాచ్ అని తమతో గానీ జట్టు యాజమాన్యంతో గానీ ఎలాంటి విషయం చెప్పలేదని గిల్ కొట్టిపారేశాడు. ఇవన్నీ కేవలం మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. విమర్శలు వస్తున్న వేళ రోహిత్ శర్మ ఆడిన హిస్టారికల్ ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని గిల్ కొనియాడాడు. రోహిత్ భాయ్ గత కొన్నేళ్లుగా ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అద్భుతమైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడని అన్నాడు. ఈరోజు ఆయన ఆడిన తీరు, ముఖ్యంగా ఒత్తిడిలో 138 పరుగులు చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. చివరికి వచ్చేసరికి పిచ్ కాస్త నెమ్మదించింది. అలాంటి పరిస్థితుల్లో పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ ఆయన శ్రమించిన తీరును చూడటం నిజంగా ఓ కంటికి పండగలా అనిపించింది అని రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ప్రశంసించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ కొనసాగుతాడనే సంకేతాలను కెప్టెన్ మాటలు ప్రతిబింబించాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చివరి వరకు పోరాడి 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ 138, విరాట్ కోహ్లీ 74, కెప్టెన్ శుభ్మన్ గిల్ 77 పరుగులతో అద్భుతంగా రాణించినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ 142, జేకబ్ బెథెల్ 91 పరుగులతో పాటు ఆఖర్లో జాస్ బట్లర్ 13 బంతుల్లో 41 రన్స్తో మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ 14, శ్రేయస్ అయ్యర్ 0, కేఎల్ రాహుల్ 12 పరుగులకే త్వరగా అవుట్ కావడంతో భారత్ ఆఖరి ఓవర్లలో ఓటమి వైపు పయనించింది. ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరన్ ఆఖరి ఓవర్లలో భారత రన్ రేట్ను నియంత్రించి ఇంగ్లాండ్కు 27 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకోగా భారత్ ఓటమితో పర్యటనను ముగించాల్సి వచ్చింది.